కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5,60,00,000 విడుదల చేసింది. నియోజకవర్గ పరిధిలోని మురమళ్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణకు 4 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు తెలిపారు. దీంతో పాటు ముమ్మిడివరం మండల పరిధిలోని తాళలంకలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1 కోటి, తాళ్లరేవు మండల పరిధిలోని ఇంజరంలోని శ్రీ పరదేశమ్మ ఆలయానికి 60 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నిధులు మంజూరు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఏదైతే ట్రీట్మెంట్ చేసుకుని సీఎం సహాయ నిధి ఆశించారో వారందరికీ కూడా మరి ఈరోజు సుమారు 26 మందికి 32 లక్షల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 250 మందికి 2,25 లక్షల రూపాయలు మరి సీఎం సహాయ నిధి నుంచి మా నియోజకవర్గ ప్రజలందరికీ అందించడం జరిగింది. మరి గతంలో 2014 నుంచి 19 కూడా ఆ రోజు పెద్ద ఎత్తున మా నియోజకవర్గంలో సుమారు 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు కూడా ఆ సీఎం సహాయ నిధి అందడం జరిగింది. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో అంతంత మాత్రాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో నిరుపేదలైన పేదలందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది, అనేక రకాల ట్రీట్మెంట్స్. మరి దాంట్లో కూడా